యెహోవా మా మధ్యలో ఉన్నారు, సత్యము వారిని స్వతంత్రులుగా చేయనని చెప్పారు. మీ వాక్యమే సత్యమని మీరే చెప్పారు. వాక్యం ఇష్టపడింది మా ప్రభా, అర్థం చేసుకోవడానికి మా ప్రభా మీ నడిపింపు వారికి దయచేయండి, తోడుగా ఉండండి. గ్రామమును దీవించండి, పెద్దలను దీవించండి మా ప్రభా, పిల్లలను మీరు కనికరించండి, ఆడవాళ్ళందరినీ కూడా కనికరించండి. నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి. విశ్వాసం మీ యందు దయచేయండి. రక్షణలోకి నడిపించండి. పరిపూర్ణమైనటువంటి నిరీక్షణ వారికి దయచేయండి. మీరే నిజమైన దేవుడు, రక్షకుడు తమ నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించి రక్షణ పొందడానికి పరిశుద్ధాత్మదేవ దయవంచి మీ కార్యములు జరిగించాలని ఈ ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అలాగే ఈ రోజు ఈ కలిపిన రేపు పొద్దున దేవుని దగ్గర ఉండబట్టి నీ తీర్మానం, నీ నిర్ణయం, అంతే కదా. కూడా నీ భార్య, నీ భార్యతో నీ కుటుంబం, నీ పిల్లలు, నీ బంధువులు కాబట్టి నీ వారసు అంటే ఎవరు మన కోసం ప్రాణం పెట్టారు, ఎవరు రక్తం కాస్తారు, ఒక్కడే మన కోసం అలాగే మాట తెలియజేస్తున్నాను. ఏదైనా మరి నిజమే ప్రభు నమ్ముకుంటారంటే మాకు చెప్పండి. ఏమనుకున్నారు దగ్గరకు వచ్చేస్తున్నా చెప్పండి. ఇలాగే చెప్తారు, ఆయనకు వినపట్లేదు. ప్రారంభించడం నడిపించండి, కరుణించండి, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనే ఉండగా నీవు నా యొద్దకు వచ్చి చూస్తున్నావా అని ఆయన నివారించుకుని కానీ వేసి ఇప్పటికి కానిమో నీకు యావత్ ఇలాగ నెరవేర్చగా మనకు తల్లి ఉండదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చిన దిగుదో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పౌరం వలె దిగు తన మీదకి వచ్చి చూస్తున్నాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం జీవిస్తున్నారు. యేసు ప్రభు నామమున మీకు అందరికీ శుభములు కలుగుతాక. దేవుడు జరిగిస్తున్నటువంటి రక్షణ కార్యములను బట్టి నిజంగా ఘనత, మహిమ, ప్రభావం దేవుడికి మాత్రమే తెలియను కాక. ప్రభుత్వ ప్రేమైన వాళ్ళారా, ముఖ్యంగా అమ్మ మీ పేరు ఓకే రత్న, కొంచెం జాగ్రత్తగా దేవునికి మాట్లాడలేదు. ఈ బాప్టిజం అనేటువంటిది ఏదో మంత్రం తంత్రం అని అనుకోకూడదు. ఎందుకనంటే దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, చాలా మంచివాడు, నమ్మదగినటువంటి వాడు. ఆయన మనకు ప్రమాణం చేసి మాట నెరవేర్చేటువంటి వాడు, మన కోసం భూమి మీదకి దిగొచ్చినటువంటి వాడు. తర్వాత మనం చేసిన పాపాల కొరకు నిజంగానే శ్రమ పొంది, శ్రద్ధలు పొంది, రక్తము కార్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు చావును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు అన్నమాట. ఆయన నిజంగానే గొప్ప దేవుడు, నిజమైనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు. కాబట్టి ఇప్పుడు మనం బాప్టిజం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మారు మనస్సు మనకు కలిగింది, అంటే మనసు మారింది, జీవితం మారింది, ఆలోచన విధానం మారింది, జీవిత విధానం మారింది. ఎందుకంటే జీవితంలో గొప్ప దేవుడు వచ్చేసాడు. గొప్ప వ్యక్తి కాదు ఆయన, గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు మన హృదయంలోకి వచ్చాడు. యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు అని ఇతరులకు నువ్వు ఎలా చెప్తావు? ఈ బాప్టిజం ద్వారా. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఎంతమంది చేస్తున్నారు, ఆయన ఎంతమంది చేస్తున్నారు, అలాగనమాట. యేసు ప్రభు నమ్ముకుంటే అందరికీ ఇలా బాప్టిజం ఇస్తే అందరికీ తెలుస్తుంది నువ్వు యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడిని నమ్ముకున్నావని. కాబట్టి మరి సాయంకాలం ముందు నీ మనసులో కలిగినటువంటి ఆ మార్పు, రక్షణ, పాపక్షమాపణ, నా దేవుడు నా యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నాను. నమ్మినటువంటి ఆ దేవునికి ఆ విశ్వాసానికి కూడా నీళ్ళలో బాప్టిజం తీసుకొని బయటకు రావాలి. కొన్ని క్షణాలు మునిగి వస్తా ఉంటే మనం తడిసిపోతాం. అర్థం ఏంటంటే నేను యేసు నమ్ముకోవాలని ఇతరులకు తెలియజేస్తున్నాను. రెండవదిగా చివరిగా లోపలికి వెళ్ళి ఇలా మునుగుతాం కదా, మునిగి బయటకు వచ్చిన తర్వాత మనం పాత జీవితం అంతా కూడా పోతుంది అని అర్థం. అంటే నన్ను అనుకో, ఉదాహరణకు నాకు సిగరెట్ అలవాటు ఉన్నాయి అనుకో, తాగుడు అలవాటు ఉందనుకో, ఉదాహరణకు చెప్తున్నారు.
నేను ఏం చేస్తాను, ఇలా మునిగి వస్తున్నానంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు పాప క్షమాపణ జరిగిన తర్వాత ఇంకా నా పాపాలన్నీ కూడా సమాప్తి చేయబడుతున్నాయి. అందులో ఇంకా పాప జీవితం ఎప్పుడు కూడా మళ్ళీ నేను విగ్రహారాధన చేస్తాను, అబద్ధాలు కానీ, మోసం కానీ, వేరే దేవుళ్ళని పూజించడం కానీ, ఇలాంటివి ఏవి కూడా చేయను. నా పాప జీవితం సమాధి అయిపోతుంది, కొత్త వ్యక్తిగా నేను బయటకు వస్తున్నాను అంతేకాదు. అంతకంటే ఏం లేదు. హృదయంలో కలిగిన మార్పు యేసు ప్రభు నమ్ముకున్నందుకు 10 మందికి మన సాక్ష్యం తెలియజేయడానికి యేసు ప్రభు కూడా మన దగ్గరికి చనిపోయి సమాధి చేయబడి తర్వాత 3 రోజులు నీకు బయటకు వచ్చారు. మనము కూడా నీళ్ళలో మునిగిపోయి పాత జీవితం సమాధి చేసి కొత్త వ్యక్తిగా బయటకు వచ్చాం. అంతే. ఇష్టమైనప్పుడు ఏం పేరు బాబు, మరి ఇంకా నీకు కూడా ఇష్టమైతే రా, బలవంతమైన లేదు. మీరు నడుపడికి వచ్చినాం. రత్న కదా, రత్న యేసు ప్రభువుని సొంత రక్షకునిగా. వెరీ గుడ్. జీవితాంతం ఆయన వెంబడిస్తే ఇస్తావా? మళ్ళీ ఇంకా ఎవరి జోలికి ఏ దేవుడు దేవతా పూజలు ఏమి చేయకూడదు, అన్ని రకాలు ఏమీ ఉండకూడదు. ఓకే, యేసు ప్రభు నా దేవుడు నా రక్షకుడిని నమ్మాలి. జీవితాంతం మనకు చనిపోయేంత వరకు మనం ఆయన వెంబడించాలి. ఓకే, అయితే యేసు ప్రభుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినందుకు, జీవితాంతం ఆయన వెంబడించి సేవిస్తానని వాగ్దానం చేసినందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆదివారం కొంచెం చదవచ్చుగా, ప్రతి ఆదివారం నువ్వు ఎక్కడో చోట తెచ్చుకోవడానికి ప్రయత్నించి, రెండవదిగా బైబిల్ రోజు చదవాలి, మూడవదిగా ప్రార్థన చేయాలి. దేవుడిని మనం మర్చిపోకుండా జీవించి ఆరాధించాలి. బైబిల్ ప్రతి ఆదివారం తెచ్చుకెళ్ళాలి, రోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. తర్వాత ప్రతి నెల మొదటి ఆదివారం మాత్రం వెళ్తే ప్రభు బలి ఉంటుంది. యేసు ప్రభు మన కొరకు శరీరాన్ని నలగొట్టుకున్నాడు, దాని జ్ఞాపకార్థంగా రొట్టె తింటాం. సరేనా? తర్వాత యేసు ప్రభు మన కొరకు మన పాపాలు కడిగేయడానికి ఆయన రక్తము కాస్తాడు, దాని జ్ఞాపకార్థంగా మనకు రక్తం. కాబట్టి మొదటి ఆదివారం తప్పనిసరిగా మీరు ప్రేమగా తల్లి రత్నాన్ని బట్టి మీ పాదాలు పోతున్నారు. యేసు ప్రభుని తన సొంత రక్షణగా ప్రభువుగా అంగీకరించి నీటి మూలముగా ప్రార్థించాలి. దయగల హస్తులతో రత్నాన్ని మీరు బహుగా జీవించాలని, స్థిరపరిచి బలపరచాలని, శోధనలో పడిపోకున్నట్టు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయాలని, ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు దయవంచి మీ తెచ్చ కనుక క్రీస్తు రక్తంలో కడగబడింది కనుక, ఆత్మీయం తీసుకుంది కనుక పరిశుద్ధాత్మను తన మీద కుమ్మరించాలని ఒక బలమైన సాక్షిగా వాడుకొని ప్రభా తను కదులుతుంటేనే మాకన్నా నిజంగా మీ యొక్క శక్తి కదలటానికి తన ద్వారా అనేకులు మా ప్రభావ మారుమనిషి పొందాలి. తనని మీ సాక్షిగా ఒక సాధనంగా ఇక్కడ బలంగా వాడుకొని మహిమను పొందాలని మా ప్రభావ దయచేసి ఒక మందిరానికి సంఘాన్ని నడిపిస్తారని ప్రభుత్వ రక్షకుడు నేర్చి తీసుకోవాలని పరిగెత్తున్నాము, నడిపించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియత దేవుని జీవన ప్రేమ మనసు తీసుకు ప్రభు నమ్మకం నీటి మూలంగా దాక్షిణ్యం పొందినటువంటి రత్నాలు సదాకాలం తోడైంది. ఓకే, మా కంగ్రాచులేషన్.